మహానటుడు మోహన్ బాబు తన 50 ఏళ్ల కెరీర్‌లో 516 సినిమాలపైన విభిన్నమైన పాత్రలు పోషించారు. ఘన విజయాలు సాధించారు. మోహన్ బాబు హస్తవాసి. ఇండస్ట్రీలోని మహామహులకు ఎంతో గురి. ఆయన నటిస్తే సినిమా సూపర్ హిట్ అని నమ్మేవాళ్ళు. ఎందరో అగ్రదర్శకులు, నిర్మాతలుగా మారినప్పుడు వాళ్ళ మొదటి సినిమా హీరో మోహన్ బాబే. మోహన్ బాబు తన గురువుగా భావించే దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మాతగా మారి తారక ప్రభు ఫిలిమ్స్ బ్యానర్‌లో నిర్మించిన మొదటి సినిమా శివరంజనిలో మోహన్ బాబు జయసుధ సరసన హీరోగా నటించారు. 100కి పైన సినిమాలు డైరెక్ట్ చేసిన క్రైమ్ సినిమాల డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ నిర్మాతగా మారి తీసిన మొదటి సినిమా నేరస్తుడు హీరో మోహన్ బాబు. అలాగే దర్శకుడు కె రాఘవేంద్రరావు నిర్మాతగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో సినిమాలు నిర్మించారు. కానీ ఒక్కటి సక్సెస్ కాలేదు. చివరికి మోహన్ బాబుతో తీసిన అల్లరి మొగుడు సినిమా సూపర్ హిట్ అయింది. రాజమౌళి తీసిన యమదొంగ సినిమా ఒక రకంగా రాజమౌళి సొంత సినిమాగానే భావించవచ్చు. ఆయన సమీప బంధువులు చెర్రి, ఊర్మిళ గంగరాజు యమదొంగ సినిమా నిర్మాతలు. మోహన్ బాబు యమదొంగ సినిమాలో యముడిగా నటించి ఎంతగా అలరించారో అందరికీ తెలిసిందే.